ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? సీఎం కదా చెక్కుల మీద సంతకాలు పెడతానా? మరి లేకపోతే నేనేం బిగుతానే పేపర్ చూస్తానా? మీకు చదువు రాదు కదా, అందుకే చూస్తానా, చదవట్లా. ఏంటి బొమ్మలా? పేరు చూడండి. నా సెలక్షన్ కదే చాలా బాగుంది. చండాలంగా చెత్తగా ఉంది మీ సెలక్షన్. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు, నేను చేసుకోవాలా? పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ గారికి 5,000 ఎట్టి చీర కొన్నారు, మీరు కొన్నారా? ఎదురుంటే వెంకట్రావు వాళ్ళ ఆవిడ కూడా ఇచ్చాడు, నన్ను ఇవ్వమంటావా? వద్దులేండి, మిమ్మల్ని చేసుకోవడం నా కర్మ. నన్ను చేసుకోవడం నా పెద్ద కర్మ. నిన్ను పొడి చేస్తా. ఏంటి పొడి చేస్తా? ఏంటి మినప్పొడే కందిపొడి రా? నీ చావు కళ్ళ చూస్తా. ఏదో అండర్వేర్ చూస్తాను ఈజీగా చెప్తావేంట్రా? నిన్ను చంపందా నాకు ఇవాళ నిద్ర పట్టదురా. రోజు నిద్ర మాత్రం వేసుకోరు, అదే పట్టింది. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇందాక నుంచి పొడి చేస్తా, ఇప్పుడు పొడి చెయ్యి. నువ్వు పొడి చేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. ఏంటి నన్ను చంపేయడానికి 10 లక్షలు ఇస్తారా? ఏం మీ నాన్న నన్ను చంపేయడానికి 10 లక్షలు కట్టడం ఇలా? నీ బట్టలు నేను ఉతకాలా? లేదండి నేనే ఉతుకుతానండి. నీ అంట్లు నేను తోమాలా? లేదండి నేను తోముకుంటానండి. రాత్రికి నా కాలు పడతావా? ఏంటి నేనా? పొడి చేయరా? పడతానండి. నేను మీ గొడవ సెటిల్మెంట్ చేయడానికి వచ్చానా చంపడానికి వచ్చా? వచ్చే వాడు పొడిచిన దానికంటే నువ్వు ఊగేదానికి ఎక్కువ భయపడుతుంది. నాకు నువ్వు బాబు భయపడుతుంది. పోలీసులు ఫోన్ చేయండి. హలో హలో, పోలీస్ స్టేషన్ అండి? కాదు బస్ స్టేషన్ అండి. అవునా అండి? మా అమ్మ అమలాపురం బస్ ఎక్కిందో లేదో చూస్తారా? జోకులు వేస్తున్నావేంట్రా? బస్ స్టేషన్ ఎవడరా? పెట్టైపోను. ఏమంటే ఎవరో వచ్చినట్టున్నారండి. నువ్వు లోపలికెళ్ళు. ఎవరు? మాట్లాడడానికి వచ్చాం. ఎంతమంది వచ్చారు? 3 వచ్చాం. అయితే మీరు మాట్లాడుకోండి. తీసుకొని రావచ్చుగా, తోసుకొని వచ్చారేంటి? తీసుకొని రాడితే మామూలు ఫోర్స్, తోసుకొని వస్తే పోలీస్ ఫోర్స్. అరటిపల్ల బండోడు కూడా తోసుకొని వెళ్తా, అంత మాత్రం పోలీస్ అవుతాడా? ఓకే. ఏంటి గన్నులు ఏంటి చిన్నేసుకుని వచ్చావు? ఈ గన్నులు ఒకటి కాకపోయినా ఒకటి పేలుతుంది మన పంచులాగే, అందుకే. నీ వెయిట్ ఎంతో? 92. గన్నులు లేకుండా 32. అవునా? నీలాగే అప్పారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెయిట్ ఎంత? ప్యాంట్ ఉంటే 60 కేజీలు, ప్యాంట్ లేకపోతే ఇంకో 60 ఏడైంది. మార్నింగ్ నువ్వేదో మర్డర్ చూసావని నాకు తెలిసింది. ఆ నిందితులు ఏ టైం అయినా వచ్చి నిన్ను మర్డర్ చేస్తారు, అందుకే నీకు ప్రొటెక్షన్ గా వచ్చా. అవునండి, మీరు వచ్చే ముందే బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. ఏమన్నారు? రీఛార్జ్ చేయించుకోకపోతే కనెక్షన్ కట్ చేస్తామన్నారు. అది బెదిరింపు కాల్ కాదు, కస్టమర్ కేర్ కాలు. ఇప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవరు కదలొద్దు. నాకు తెలియకుండా ఏ వస్తువు కూడా కదలకూడదు. మీకు తెలిసినా గానీ వస్తువులు ఎలా కదులుతాయండి? అయినా అదే పనిగా కదలడానికి అదేమన్నా ఆర్టిస్ట్ రాజా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? మా ఆవిడతో కాపురం చేస్తుంటా. అది అందరూ చేస్తుంటారు. ఏది మా ఆవిడతోనా? ఏమండి కాఫీ అండి? ఆహా, మంచి టైమింగ్ లో తెచ్చావు నువ్వు. స్టాప్ ఇట్. ఫస్ట్ ఏం చెప్పాను, నేను టెస్ట్ చేసిన తర్వాత నువ్వు తాగాలి, ఎందుకంటే మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాం. తాగు బాగుంటుంది, తాగు. ఈ కాఫీ ఎలా తాగుతున్నావురా? ఏ దగ్గు ముందో జ్వరం ముందో అనుకుని తాగటమే. దానికి నిద్రలో కాలేయటం తప్ప కాఫీ చేయటం రాదు. ఓకే. ఏమండి నీకు ఇష్టమైన లెగ్ పీసులు తెచ్చి ఏంటి ఎంత మూడ్ లో ఉన్నా? స్టాప్ ఇట్. ఏం చెప్పాం, మేము ప్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చాం. ముందు మేము టెస్ట్ చేసిన తర్వాత నువ్వు టెస్ట్ చేయాలి. ఇటు ఇప్పుడు తినండి. టేస్ట్ చేస్తానని చెప్పి వేస్ట్ మిగిలిచ్చావేంట్రా? నా పుట్టినరోజు అండి, ఆశీర్వదించండి. ఒరే ఆశీర్వదించడం కాదు, నిన్ను హగ్ చేసుకుని నలిపేస్తాను. ఈ విశేషం ఇట్లా నువ్వు చెప్తా. ఫస్ట్ టెస్ట్ చేయాల్సింది మేము. ఓకే, ఇప్పుడు నువ్వు హక్ చేసుకో. ఏంట్రా అది అట్ట అయిపోయింది? ఇంకా నేనేం చేసేది? అది ఓకే. ఎవరిది? పని మనిషి. నేను చెక్ చేయాలి. అది ఒప్పుకోదు. నీకెలా తెలుసు? అంటే కొన్ని జరుగుతుంటేలే. అదైనా పని మనిషిలా లేదు, బాగా తినే మనిషిలా ఉంది. అంటే మా ఇంట్లో పనిలో జరగకముందు తడివేలా ఉండేది, ఇప్పుడు తడిసిన ఏనుగులా తయారైంది. తప్పులేదు. ఓకే, రాత్రి అయింది, అందరు ఇక్కడే పడుకోండి. ఎందుకంటే నిందితులు ఏ టైంలో అయినా వచ్చి నిన్ను మర్డర్ చేయొచ్చు. అవునవును, కరెక్ట్. అందరు పడుకోండి. అందరూ పడుకున్నారు. ఉదయం నుంచి ఆత్రంగా ఒక్క ముద్దు నా కోసం. ఇదిగోండి, రండి దగ్గరగా రండి. ఎక్కడైనా
దేనికైనా నేనే ఫస్ట్, నా తర్వాతే నువ్వు. ఏది ఇందులో కూడా నువ్వేనా? ప్రొటెక్షన్ ఇస్తున్నా. వాడేంటి ఆడ పడుకున్నావు, నువ్వు ఏడ పడుకుంటానంటున్నావు? ప్రొటెక్షన్ ఇస్తున్నావండి. నువ్వు దీని పక్కన వాడు దాని పక్కన పడుకుంటే ప్రొటెక్షన్ ఇవ్వటం కాదు, పాపనో బాబునో ఇస్తారు నాకు. ఏమన్నా ఉదయం నుంచి పొడుస్తాను ఉన్నా? ఒక నిమిషం ఆగు. ఉదయం నేను వీడేనండి నిన్ను మర్డర్ చేసింది. నిన్ను మర్డర్ చేస్తే బతుకున్నాడేంటండి? అదే నాకు అర్థం కావట్లా. ఒకసారి అది చూసి హలో చెప్పండి. దేనికి? అక్కడ మా బఫన్ టీవీ ఉంది. ఏ టీవీ? బఫన్ టీవీ. రేయ్, ఎవరిని రా నువ్వు బఫూన్ చేసింది? మిమ్మల్ని. నిన్ను కూడా? అవును, నన్ను కూడా. అంటే నువ్వేదో మర్డర్ చూసానని నాకు ఫోన్ చేయడం, వీడొచ్చి బఫూన్ టీవీ అనడం, ఆవిడొచ్చి పకోడీ పెట్టడం, ఎలా కనిపిస్తున్నారా మీకు? పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు? సీఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీ నీకు ఇచ్చాను. నేను సీఎంనే కదా. నువ్వు సీఎం ఏంట్రా? కామన్ మ్యాన్. కానిస్టేబుల్స్, వీళ్ళని అరెస్ట్ చేసి బొక్కలో వేయండి. ఏమండి మీరు ముందెళ్ళిపోతారేటండి? నాకు చాలా అమ్మ గుర్తొస్తుంది అన్నయ్య. అసలు అమ్మ ఎలా ఉంటుందో చెప్పండి. నీకు అమ్మని చూపించాను అంతేగా. చిన్ని చిన్ని ఆశలున్న పర్వానికి అరుగెందుకీ మనసా మండుతున్నట్టుంది. భాస్కర్ గారు, అమ్మ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇంద్రజమ్మ. ఇంద్రజమ్మ గారు అసలు ఇంటికి వెళ్తే మా అమ్మని చూడటం మర్చిపోయాను. ఫ్లూటు జింక ముందు ముందు కాదు. పెళ్ళైన రెండో రోజే నా పిల్లం వెళ్ళిపోయిందమ్మా. ఆడది లేకపోతే బతకటం కష్టం అంటారు, కానీ ఇదిగో నేను బానే బతుకుతున్నాను. నాకే ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదా? ఏ ప్రాబ్లం లేదు. 2 రోజులకి వెళ్ళిపోయింది. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని మొగుళ్ళేని ఆడది చాలా కష్టమండి బతకడం ఈ సమాజంలో. సాంప్రదాయిని మగవాళ్ళేని ఆడది పందులో ఓడిపోయిన కోడి లాంటిది. ఓడిపోయిన తర్వాత అందరూ తిందాం అనుకుంటారు, కానీ ఇంటికి వెళ్ళి పెంచుకుందాం అనుకోరేంటి సార్? పెంచుకోవాలనుకోరమ్మా. ఇది టీయా? కప్పు తాడగట్టమేంటి? లేకపోతే ఒక్కొక్క 5 రూపాయలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెస్తాం? ఏరా మీ పేపర్లు ఏవి? సాంప్రదాయిని సుప్పిని చదువుకోకుండా ఏం చేస్తున్నారా? దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయంట. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.